యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కానీ అది మీరు అనుకున్నంత ఈజీ కాదు వదినా. ఏ చిన్న తేడా జరిగినా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అవునక్క, బాబాయ్ వస్తున్నందుకు ఆనందంగా ఉన్నా మావయ్య బాబాయ్ ఎక్కడ గొడవ పడతారేమోనని భయంగా ఉంది. సల్లే, బాబాయ్ ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకున్నావు కదా, నీ కోరిక నెరవేర్చాలా వద్దా? నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉన్నా ఒకవైపు నీ భయం నాకు అర్థమైంది సల్లే. బాబాయ్ నానమ్మ రాగానే ఏదో ఒకటి చేద్దాము. మసిపూసి మారడిగా వేసేసైనా మిమ్మల్ని ఆశీర్వదించేలా చేస్తాను. నన్ను నమ్ము. మా చిట్టెమ్మక్క పక్కనుంటే నాకు భయమేంటక్కా? నీ పక్క మీ చిట్టమ్మక్కుంది, కానీ నా పక్క మా అమ్మా నాన్నలున్నారు. మామయ్య అమ్మమ్మ ఇంట్లో అడుగు పెట్టాక ఏ రణరంగం జరుగుతుందో, ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతారో ఆ దేవుడికే తెలియాలి. వర్మ, నువ్వేటి భయపడుకో. తిమ్మిని బమ్మిసేసానా సరే, వేర్నాన్న బాబాయ్ మిమ్మల్ని ఆశీర్వదించేలా చేసే పోసి నాది. పదండి వెళ్దాం, పదండి. రేయ్, అమ్మా పిలిచింది నిన్ను కాదురా, మినిస్టర్ని. ఒరేయా, నా బతుకేంటి కాంతమ్మా, మరీ ఇంత హీనమైపోయింది. ఏడ్చావులే. వచ్చిన ప్రతి అవకాశాన్ని చేతకాని దద్దమ్మలాగా చెడగొట్టుకుంటూ ఉంటే పిలుపులు ఇలాగే తగలబడతాయి. సర్లే, ఇంకాసేపట్లో లతొస్తుంది. గదిలో చెప్పిన ఐడియాని ఇంప్లిమెంట్ చేయండి. అలాగే కాంతమ్మా. అలాగే సార్. ఇప్పుడు మిస్ అయినా రేపు పెళ్లికి మాత్రం తప్పకుండా రావాలి. ఓకేనా సార్? ఉంటాను సార్. ఓకే, ఉంటాను. ఈ పిచ్చోడిని ఎక్కడ కూర్చోబెట్టారు సార్? ఇంకోసారి పిచ్చోడు అన్నారనుకోండి, కొరికేస్తాను. ఏమనుకున్నారు? చూసావరా వర్మ, ఈ పిచ్చోడు నన్ను కొడుకుతా అంటున్నాడు. మావయ్య, అతను మాటలేం పట్టించుకోకండి. అతను కొరికితే ఊరుకుంటావా ఏటే? పాలు రాలగొట్టేమో. కాంతమ్మ, చూసావా నా బతుకు ఎలా తయారైందో? ముష్టోళ్ళ ఏడవకురా, అష్టకుష్టి ఎదవ. అష్టకుష్టి ఎదవా? కాంతమ్మా, దీనికి ఎడతావేంది? ముందు ముందు దీనికి బాబు లాంటి బూతులు వస్తాయి. తినడానికి రెడీగా ఉండండి. నువ్వు నోరు ముయ్యిరా. చిట్టమ్మా, మనసా నిన్నే. ఏంటండి ఈ దరిద్రుడేంటి ఇక్కడ తగలట్టాడు? నాకేం తెలుసండి? మీరంతా కట్టకట్టుకుని ప్లాన్ చేసి వండిగడికి పిలిపించలేదు కదా? మేమెందుకు పిలిపిస్తామండి? చూడు మనసా, మీరు గనక వాణ్ణి పిలిపించారని తెలిసిందనుకో, ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తా. ఇక జీవితంలో నువ్వు
వాడి కంట పడకుండా చేస్తా. అర్థమైందా? బాబాయ్ రా బాబాయ్, మీకోసమే ఎదురు చూస్తున్నావా? నేను రావడం కాదు, అసలు ఆ ద్రోహిని, నీచ నికృష్టుణ్ణి ఈ ఇంటికి ఎవరు పిలిపించారో ముందా చెప్పండి. మీరు అడుగుతుంది నా గురించే కదండి బాబు. నోర్మై! అంత కోపం ఎందుకండి బాబు? ద్రోహులు, నీచులు, నికృష్టులు అన్నారు కదా, ఆ క్వాలిటీస్ అన్నీ మనయేనండి. మనల్ని మించిన ద్రోహి, దుర్మార్గుడు ఎక్కడుంటాడండి? డౌట్ వచ్చాడు కానండి బాబు. రే నువ్వు నోర్మి. చిట్టమ్మా, వాడున్న చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. బాబాయ్ బాబాయ్ నా మాటను బాబాయ్. బాబాయ్ చిట్టమ్మా, మావయ్య, ఈ ఇంట్లో జరుగుతుంది ఎవరి ఫంక్షనో అది అతనికి తెలుసా? అంటే మావయ్య అది ఎస్ చెప్పవే, ఇప్పుడు దొరికిపోయావు నువ్వు. అంటే అది నేను అదే అడుగుతున్నాను. చిట్టమ్మా, ఇక్కడ జరుగుతుంది ఎవరి ఫంక్షనో ముందు అతనికి తెలుసా? వీరనారాయణ గారు, ఆవేశపడకండి సార్. తొందరపడి వెనక్కి వెళ్ళిపోకండి ప్లీజ్. మీకోసం కొండంత ఆశతో లత ఎదురు చూస్తోంది. వాడి కోసం లత ఎదురు చూడడం ఏంటి? అవునరా, నా కోసం ఎదురు చూడకపోతే నీ కోసం ఎదురు చూస్తుందా? నువ్వేమైనా తన చుట్టానివా, బంధువా, స్నేహితుడివా? మూసుకుని వచ్చిందానే పో. ఆ మాట చెప్పడానికి నువ్వెవరివిరా? ఇది నా ఇంటి ఫంక్షను, నేను జరిపిస్తున్న ఫంక్షను. అయినా పిలవని పేరడానికి సిగ్గు లేకుండా వచ్చింది నువ్వు. మూసుకొని పోవాల్సింది కూడా నువ్వేరా? ఏమండి మీరు ఆగండి. అన్నయ్య అది కాదండి. ఏయ్! ఎవరే నీ కన్నయ్య? ఇంకొక్కసారి ఆ నోటితో నన్ను అన్నయ్య అని పిలిచావో చెల్లెలువని కూడా చూడను. సరిపోయిందా? కడుపు నిండిపోయిందిగా? విన్నావుగా? అన్నయ్య అని పిలవడానికి కూడా అర్హత లేదంట. అర్హత లేని వాడిని ఎందుకే అన్నయ్య అని పిలుస్తావు? రైట్! బాబాయ్ నోర్మై! బాబాయ్ బాబాయ్ మీకు దండం పెడతాను బాబాయ్, దయచేసి గొడవ చేయకండి బాబాయ్. వచ్చి నాలంతా వెళ్ళిపోతారు బాబాయ్. ఈ ఫంక్షన్ ఆగిపోతుంది బాబాయ్. అవును సార్, దయచేసి గొడవ పడకండి. అల్లరిపాలైతే ఆ తర్వాత ఫీల్ అయ్యేది మన లతే అండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. అవును బాబాయ్, నువ్వు నానమ్మ రావాలని, నన్ను మనసారా ఆశీర్వదించాలని ఎంతో ఆశతో కబురు పంపాను. కానీ మీ ఇద్దరి గొడవల వల్ల ఈ ఫంక్షన్ ఆగిపోతే బాధపడేది నేనే బాబాయ్. ఆపుతారా? అసలు ఎవరింటికి ఎవరొచ్చారు, ఎవరితో ఎవరు గొడవ పడుతున్నారు, ఎందుకు గొడవ పడుతున్నారో కనీసం మీలో ఒక్కరికైనా క్లారిటీ ఉందా? కాంతమత్త, ఇక్కడ జరుగుతున్న దాంట్లో క్లారిటీ లేదని ఎవరు చెప్పారు నీకు? ఇంకా ఏం చెప్పాలి? అయ్యా వీరనారాయణ గారు, అసలు మీకు ఈ ఇంట్లో ఎవరి ఫంక్షన్ జరుగుతుందో క్లారిటీ ఉందా? ఎందుకు లేదు? ఈ ఇంట్లో జరుగుతుంది నిశ్చితార్థమే కదా. అవును సార్, నా నిశ్చితార్థమే.
చిట్టమ్మ, ఈ ఇంట్లో జరుగుతున్న నిశ్చితార్థం ఎవరిది? బాబాయ్ నేను చెప్తాను. ఇక్కడ జరుగుతున్న నిశ్చితార్థం నా కొడుకుది. నీ కొడుకుదా? నీ కొడుకుదా? ఏ నీకు పెళ్లి కాలేదని ప్రపంచంలో ఎవ్వరికీ పెళ్లి కాకూడదని కోరుకుంటున్నావా? మావయ్య మీరు ఆగండి మావయ్య. బాబాయ్ ఆయన చెప్పేది నిజమే. ఈ ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుంది. ఆయన కొడుకుదే. కొడుకుదా? అంటే మన లతకి కాబోయే భర్త ఇదిగో వీడే. అయిపోయింది. ఏ ఘోరం అయితే జరగకూడదని కోరుకున్నానో అదే ఘోరం జరిగిపోయింది. బాబాయ్కి వర్మ పెళ్లి కొడుకున్న నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? లతకి వర్మకి పెళ్లి ఎలా జరిపించాలి? మాట్లాడవేంటి? అతను చెప్పేది నిజమా? ఇక్కడ నిశ్చితార్థం జరుగుతుంది. అతని కొడుక్కా? మాట్లాడు చిట్టమ్మా, నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి. ఇక్కడ జరిగే నిశ్చితార్థం ఎవరిది? చెప్పమ్మా చిట్టమ్మా, ఎవరిది? అదిగో అతంది. ఏంటి? అతనికి నిశ్చితార్థం జరుగుతుందా? అవును బాబాయ్, నిశ్చితార్థం జరుగుతుంది అతనికే. చిచ్చి, చిచ్చి. చిట్టమ్మా ఇలారా. బాబాయ్ పెళ్లి కొడుకేంటి అంత ముసలోళ్ళ ఉన్నాడు? మన లతకి చెలా పెళ్లి చేస్తున్నారు? బాబాయ్ నువ్వు అపార్థం చేసుకున్నావు బాబాయ్. మన ఇంట్లో ఇద్దరు నిశ్చితార్థాలు జరగబోతున్నాయి. ఒకటి లతకి, లత ఇష్టపడ్డ వ్యక్తికి. రెండోదేమో అదిగో ఆ ముసలోడికి ఇంకో వేరే అమ్మాయికి నిశ్చితార్థం జరుగుతుందన్నమాట. ఓహో అలాగా. వాడు ఇందాకటి నుంచి నా కొడుకు అంటుంది. ఆ ముసలోడేనా? అవును బాబాయ్. ఓహో, అప్పుడు వాడు వీడికెలా కొడుకయ్యాడు? అంటే వాడి పేరే నా కొడుకు బాబాయ్. ఓ అలాగా. సరే ఇక నువ్వు వెళ్ళిపో. ఒరే నా కొడుకు, నీ కొడుకు చాలా బాగున్నాడు. నీ ఇష్టం వచ్చినోడితో నిశ్చితార్థం జరిపించుకో. నువ్వున్న చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను. ఇప్పుడే వెళ్ళిపోతాను. పదమ్మా. పదమ్మా. అజో బాబాయ్ బాబాయ్
బాబాయ్ నా మాటని బాబాయ్ వెళ్ళదు. చిట్టమ్మా దయచేసి నాతో వాదించొద్దు. నన్ను వెళ్ళనివ్వండి. బాబాయ్ బాబాయ్ నా మావయ్య, మాట బాబాయ్. బాబాయ్ ఆగండి మావయ్య. బాబాయ్ వెళ్ళదు బాబాయ్ నా మాట బాబాయ్. బాబాయ్ 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 వెళ్ళిపోకండి బాబాయ్. సార్, బాబాయ్ డేయ్ వర్మ, పద. మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు. పద. అయ్యో నాన్న, నా మాట విన్నా, తొందరపడద్దు నాన్న. రేయ్, ఏంట్రా తొందరపడేది? వాడున్న చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను. ఈ విషయం మీకు తెలుసు కదా. అయినా ఎందుకురా ఇబ్బంది పెడతారు? ఎదవ నిశ్చితార్థం కావాలంటే ఇంకొకసారి చేసుకోవచ్చు. వాడున్న చోట మాత్రం నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నాన్న పద, వెళ్ళిపోదాం. నాన్న పదమంటుంటే నా మాట పదండి. ఆగండి నాన్న, ఆగండి. నడు. నడమంటుంటే నాన్న చెప్పింది వినండి. నడు. నాన్న నేను పదరా. చెప్పింది వినండి. ఒక్క నిమిషం మాట నాన్న మాట్లాడకుండా పద. చెప్పింది వినండి నాన్న. నోరు మూసుకొని పద. నాన్న రమ్మంటున్నాను కదా. చిట్టమ్మా త్వరగా ఏదో ఒకటి చేయి చిట్టమ్మా, లేదంటే వర్మకి లతకి పెళ్లి జరగడం అసంభవం చిట్టమ్మా. చెప్తాను వెళ్ళారండి. సరేనా? ఓకే ఓకే చిట్టమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాం. సరే బావ అమ్మ వెళ్ళు. కాంతమ్మ, చెప్పరా. ఆ? నువ్వు రా అన్నందుకు బాధగా లేదు, కానీ ఆ వీరనారాయణ చెప్పరా నా కొడుకు అన్నాడు చూసావా, దానికి బాధగా ఉంది కాంతమ్మ. బాధపడకురా. కష్టాలు మనుషులకే కాదు, అప్పుడప్పుడు నీలాంటి జంతువులకు కూడా వస్తాయి. ఆ? నిజమే కాంతమ్మ. అవును కానండి, మీకు నా కొడుకు అన్న నిక్నేమ్ గానీ ఏమైనా ఉందండి? ఎందుకురా అలా అన్నావు? ఏం లేదండి, వీరనారాయణ గారు నా కొడుకు అన్నారు కదండి, మీ నిక్నేమ్ ఆయనకి ఎలా తెలుసా అని. అయ్యో, ఇంకోసారి నా కొడుకు అని ఎవరైనా అన్నారంటే ప్రాణం తీసేస్తా నా కొడుకులారా. ఛే! బాబాయ్ 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 నా మాటను బాబాయ్. ఆవేశంలో అలా వెనక్కి వెళ్ళిపోతే పాపల్ లత బాధపడింది బాబాయ్. చిట్టమ్మ, నిజానికి నేను లతను ఆశీర్వదించి పుట్టింటి తరపున లాంఛనాలిచ్చి మరీ వెళ్దాం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఏ క్షణమైతే ఆ యదవని నా కళ్ళారా చూశానో ఆ క్షణమే డిసైడ్ అయ్యాను, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని. చిట్టమ్మ, నా తరపు నుంచి రావాల్సిన లాంఛనాలన్నీ నా స్తోమతకు తగ్గట్టు ఖచ్చితంగా వస్తాయి. చిట్టమ్మ, వాటితో పాటుగా నా ఆశీర్వాదం కూడా ఎప్పుడూ లతకుంటుంది. దయచేసి నన్ను మాత్రం ఆపదు చిట్టమ్మా. అవును చిట్టమ్మా, ఆపద్దు. ఆపితే తర్వాత రఘురామ్ గారి మాటలకి వీరనారాయణ గారు చాలా ఫీల్ అవుతారు. రఘురామయ్య మాటలకా నేను ఫీల్ అవుతానా? ఏమన్నాడు? ఏమన్నాడు? అజ్జు బాబాయ్, వదిన మాటలు నువ్వేం పట్టించుకోకు బాబాయ్. తనేదో తెలిసి తెలియక మాట్లాడుతోంది బాబాయ్. నువ్వు చిట్టమ్మా. నీలంబరి, నువ్వు చెప్పమ్మా, ఆ రఘురామయ్య నా గురించి ఏమన్నాడో? వద్దులేండి సార్, అతనన్న మాటలు చెప్తే మీకు మధ్య గొడవలు పెట్టిందన్నవుతాను. వదిన, ఎప్పుడు నీకేం మాట్లాడాలో తెలీదు. లోపలికెళ్ళా. అలాగే చిట్టి, వస్తాను సార్. ఆగు నీలంబరి, వాడు నా గురించి ఏమన్నాడో నాకు తెలియాలి. అది నువ్వే చెప్పాలి. చెప్పు నీలంబరి, వాడు నా గురించి ఏమన్నాడో? వద్దులేండి సార్, చెప్తే చిట్టమ్మ ఫీల్ అవుతుంది, చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు. నాకు మీకంటే చిట్టమ్మే ఎక్కువ కాబట్టి నేను నిజం చెప్పాను సార్. వదినా, నువ్వెందుకు లేని పని పొలాలు ఆడుతున్నావో? అసలు అక్కడ మావయ్య ఏమన్నారని? నువ్వు ఆగు చిట్టమ్మా. మా ఇద్దరి మధ్య గొడవ జరగకూడదని నువ్వు ప్రయత్నిస్తున్నావని నాకు అర్థమైంది. కానీ ఆ యతవ
నా గురించి అన్నాని మాట ఏదో అన్నాడని నీలాంబరి మాటల వల్ల అర్థమవుతోంది. నువ్వు చెప్పు నీలాంబరి, వాడు నా గురించి ఏమన్నాడు? ఏమంటాడు సార్? ఆయనంటే మీకు భయం అంట. అతని ముందు నించోవాలన్నా కూర్చోవాలన్నా మీరు చిచ్చిపోసుకుంటారంట. అతన్ని చూసి భయపడే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారంట. అంతకు మించి ఏమంటాడు సార్? ఇవే అన్నారు. ఏంటి? వాడంటే నాకు భయమా? వాడి ముందుండడానికి నేను చుచ్చుపోసుకుంటానా? అందుకే పిరికి వాడిలాగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానా? ఇప్పుడు చెప్తున్నాను, నేనే నిశ్చితార్థానికి వస్తున్నాను. నిశ్చితార్థం మొత్తం అయ్యాకే, లతను ఆశీర్వదించాకే ఇక్కడి నుంచి వెళ్తున్నాను.